నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన ఎదుగుదలను చూడలేక వ్యక్తిగత ద్వేషంతోనే బ్యానర్లు వేశారు. మీడియాకు కడప మేయర్ పాక సురేష్ వివరాల వెల్లడి. స్క్రబ్ టైఫస్ ప్రబలుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ దీని పట్ల అవగాహన కలిగి ఉండాలి. ప్రజలకు సూచనలు చేసిన వైసీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి. అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నాలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతల డిమాండ్. తన ఎదుగుదలను చూడలేక కొంతమంది వ్యక్తులు కడపలో బ్యానర్లు వేశారని, తనపై వ్యక్తిగత ద్వేషంతోనే ఇలా చేశారని మేయర్ పాక సురేష్ తెలిపారు. కడప నగరపాలక సంస్థలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అజ్ఞాత వ్యక్తులు కడప నగరంలోని ఓ కూడలిలో తనను విమర్శిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన తాను మేయర్ స్థానానికి చేరుకోవడానికి గిట్టని వారు తమ ఆక్రోశాన్ని వెళ్ళగట్టలేక ఫ్లెక్సీ రూపంలో చూపారని భావిస్తున్నామన్నారు. తాను పదవిలో కొనసాగే 3 నెలల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధి విషయంగా తోడ్పాటు అందించాలని కోరుతున్నామన్నారు. కడప కార్పొరేషన్లో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో తన ప్రత్యేకత చూపించాలన్న ఉద్దేశంతో మేయర్ స్థానాన్ని అధిష్ఠించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఫ్లెక్సీలో తమ తల్లి సుమారు ₹1,00,000 మేర ఇంటి పన్ను బకాయి ఉన్నారని పేర్కొన్నారని, అయితే ఇందుకు సంబంధించిన బలమైన కారణం ఉందన్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో 20,000 ఇళ్లకు ఈడీపీ సర్వే పేరుతో పన్ను పెంచే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహమే ఇందుకు కారణమని అన్నారు. ఈ విషయంగా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, బకాయిలపై స్పష్టత లేకుండా ముందుకు సాగడంపై తమ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. తాను కార్పొరేటర్గా ఎన్నడూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, వ్యక్తిగత కక్షతోనే అజ్ఞాత వ్యక్తులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నిన్న మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎవరో అజ్ఞాత వ్యక్తులు కడప సర్కిళ్లలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పొద్దున్న నుంచి మీడియా మిత్రులైతేనేమి, అలాగే అందరూ కూడా ఈ ఫ్లెక్సీ కలకలం అని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి పుట్టిన నేను మేయర్గా అత్యున్నత స్థానానికి చేరుకునేటప్పుడు ఎవరో వ్యక్తిగతంగా గిట్టని వారు వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని వెలబరచలేక అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్న ప్రమాణ స్వీకారం చేస్తానే ఎవరు కూడా పార్టీలు కానీ లేకపోతే ఎవరన్నా అసమ్మతులు కానీ వెంటనే ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. ఎవరైతే నా మీద వ్యక్తిగత కక్ష ఉంటుందో వాళ్ళు మాత్రమే ఏర్పాటు చేసి ఉంటారని నేను ఆలోచిస్తున్నాను. అటువంటి వారికి కూడా నేను ఇచ్చే సలహా ఒకటే, అటువంటి వ్యక్తిగత ఆరోపణలు మీ పర్సనల్ అజెండాలను పెట్టుకొని వేసి అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా నాకున్నటువంటి ఈ 3 నెలల కాలంలో ఈ ప్రజా సమస్యల మీద అయితేనేమి, నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి కోసం మీరు సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా దాన్ని నేను పాటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని మీద వివరణ ఇవ్వకుండా అదేదో నా మీద వచ్చిన ఆరోపణ నిజమవుతుందన్న ఉద్దేశంతో దీని మీద ఇస్తున్నాం తప్ప రాబో కాలంలో ఇటువంటి అసంబద్ధ దానికి ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే వేశారో వాళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను మేయర్గా అయిన 3 నెలల్లో ఈ 3 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, లేదా ఈ ప్రజా సమస్యల మీద ఏమన్నా ఉన్నటువంటి ఆ సమస్యలను ఏ విధంగా తీర్చాలి అన్న దాని మీద ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ తక్కువ వ్యవధిలో దాన్ని సద్వినియోగం చేసుకునే టయాన్ని నాకు కేటాయించమని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, వామపక్ష పార్టీలు, అలాగే పత్రికా విలేకరులు అందరికీ కూడా ఈ నా ఉన్న కొద్ది వ్యవధిలో నా యొక్క ముద్ర నేను వేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ చైర్లో కూర్చున్న తప్పనిచ్చి వ్యక్తిగత దానికి పోయే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మరొకసారి నేను మీ అందరి మూలంగా వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాను. ముఖ్యంగా ఆయన వేసిన ఆ ఫ్లెక్సీలో ఏదో మా అమ్మ ఇంటికి మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను బాకీ ఉన్నారు, కట్టడం లేదు, 1,00,000 చిల్లర అని చెప్పేసి దాంట్లో వేయడం జరిగింది. 1,00,000 చిల్లర కట్టడం అనేది నాకేం పెద్ద విషయం కాదు.
ఆ ఫ్లెక్సీ వేయడం వల్ల వాళ్ళను ఎవరికైనా నేను చెప్పేది అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించింది. పార్టీ పరంగా యాజ్ అ బేస్ మీరు పార్టీ బేస్ చేసుకోండి తప్ప ఈ విధంగా అదిగునేది పేరు లేకుండా ఊరు లేకుండా వేయడము ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులకు ఒకటే ఈరోజు తెలియజేస్తున్నా. పేరు ఊరు లేకుండా ఎవరైతే ప్రింటింగ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తాం. ఎందుకంటే మనం ఏదైనా వాక్ స్వాతంత్రం ఉంది, మనం చేయాల్సిన ఆరోపణలు పేరుతో వేయండి, వ్యక్తిగతంగా లేకుండా మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. నిజంగా పన్ను ఎగరగొట్టిన వాళ్ళు ఈ వాస్తవాలను తెలుసుకోవడానికి టౌన్లో 6-7 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత దీని మీద ఏమన్నా ఒక కమిటీ వేసి స్పెషల్ ఏమన్నా పెడతారా? నిజంగా ఉంటే మొండి బకాయిలు తప్పకుండా ఇప్పుడు అడిషనల్ కమిషన్ పిలుస్తాం, రివ్యూ పెట్టి ఏవైతే నాకు తెలిసినంత వరకు అప్పుడు ఉన్న సూర్యసాయి ప్రవీణ్ చెందినప్పుడు దాదాపుగా మన దాంట్లో 12-15 కోట్లు ఉంటే అన్ని రివ్యూ మ్యాక్సిమం మనము ఫాతిమా దాంట్లో అయితేనేమి అన్నింటిలో కూడా రావట్లేదు. ఇంకా కొన్ని ఏవో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఉన్నాయన్నారు. అవి ఏమేమి ఉన్నాయో మన అడిషనల్ కమిషనర్ గారు అలాగే కమిషనర్ గారిని ఎవరైతే ఈ చేస్తున్న డిప్యూటీ కమిషనర్ పిలిపించి ఏ బకాయిలు ఉన్నాయో వాటన్ని కూడా రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు మార్గాన్ని అనుసరిస్తూ ఆయన బోధనలు పాటిస్తూ జీవితానికి సార్థకత చేకూరేలా నడుచుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తెలిపారు. న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పాటల సీడీని అమ్జద్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్జద్ బాషా మాట్లాడుతూ క్రీస్తు పుట్టుకకు సంబంధించిన పాటలు రూపొందించిన పాస్టర్ పి మహేష్కు కృపా కాలనీ వాసులకు అభినందనలు తెలిపారు. క్రిస్మస్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద పండుగని, పాపులను రక్షించేందుకు క్రీస్తు ఈ లోకంలో జన్మించారన్నారు. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు బాటలో నడవాలని క్రైస్తవులందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలిపారు. యేసు క్రీస్తు పుట్టుక పరమార్థాన్ని తెలిపే పాటలు వినడం తన జీవితం ధన్యమని సంతోషం వ్యక్తం చేశారు. పాస్టర్ మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకను మొట్టమొదటిసారిగా కృపా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకొని క్రీస్తు పుట్టుక పరమార్థాన్ని ధ్యానించడం సంతోషకరమని అన్నారు. మరి ఇవాళ పాస్టర్ పి మహేష్ గారి ఆధ్వర్యంలో మరి నేటివ్ కృపా మినిస్ట్రీస్కి సంబంధించి మరి కృపా కాలనీ తరఫు నుంచి మరి ఈరోజు ఆ యేసు ప్రభు క్రిస్మస్ కొత్త పాటలను మరి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ యేసుక్రీస్తు మన పాపులందరినీ కూడా రక్షించడానికి ఈరోజు ఆ భూమిలోకి రావడం జరిగింది. మరి అలాంటి యేసు ప్రభు యొక్క సన్మార్గంలో మనం అందరం కూడా నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈరోజు దేశంలో అతిపెద్ద పండగ మరి క్రిస్మస్ పండగ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదన్నారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ 2023 డిసెంబర్లో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించామని గుర్తు చేశారు. సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని మినిట్స్ ఇచ్చారని అయినా నేటి వరకు వేతనాలు పెంచలేదన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, గ్రాట్యుటీ జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు పరచాలని కోరారు. ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తున్నాము. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని, ముఖ్యమైన డిమాండ్స్ అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ వర్కర్స్ అందరినీ కూడా మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, అర్హులైన హెల్పర్స్ అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, అంగన్వాడీలకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం వ్యాపుల పనిభారం తగ్గించాలని చెప్పి ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము.
అంగన్వాడీల చేత రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ చాకరీ చేసుకున్నటువంటి పరిస్థితి. 11,500 జీతం ఇచ్చి రోజుకొక కొత్త పని పద్ధతులు, రోజుకొక కొత్త జీవోలు తెచ్చి అంగన్వాడీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. సెల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి, సెల్లులు పనిచేయడం లేదు, నెట్టు రానటువంటి పరిస్థితి. అధికారులేమో అన్ని అర్జెంట్ అని చెప్పి వర్కర్స్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాదు రిజిస్టర్స్ సప్లై చేయరు, ఇతర సౌకర్యాలు ఏమీ కల్పించుకోకుండా సెంటర్లకు మౌలిక సౌకర్యాలు కల్పించరు. కానీ అంగన్వాడీలను మాత్రము అన్నీ ఖచ్చితంగా అన్నీ చేయాలని చెప్పి అధికారులు ఒత్తిడి పెట్టినటువంటి పరిస్థితి. సెల్లులు బాగా పనిచేస్తే 100% చేయడానికి అవకాశం ఉంటుంది. పోరాటాలు చేయడం వల్ల యూనియన్ వారు ఇప్పుడు కొత్త సెల్లులు ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇది సంతోషకర విషయం. ఖచ్చితంగా అంగన్వాడీల కనీస వేతనాలు అమలు చేయాలి. అదే పద్ధతిలో రాజకీయ వేధింపులు చాలా ఇదిగా ఉన్నాయి. 18 నెలలు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని గత ప్రభుత్వం ఉన్నప్పుడు టెంట్ల దగ్గర మీరు సమ్మె చేసేటప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఎన్నిసార్లు మేము అధికారులకు విన్నవించినా కూడా మా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి రాజకీయ జోక్యం లేకుండా అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. అంగన్వాడీ కార్యకర్తలకు రాజకీయ వేధింపులు కూడా తగ్గించాలి. అసలే రాజకీయ వేధింపులు లేకుండా చూడాలి. ఐసీడీఎస్ అధికారుల వేధింపులు కూడా లేకుండా చూడాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచే వరకు ఈ ఆందోళన అయితే కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రముఖ బంగారు వజ్రాభరణాల సంస్థ జాయ్ అల్కాస్ ఏర్పాటు చేసిన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జాయ్ అల్కాస్ షోరూంలో ఈ నెల 12 నుంచి 28వ తేదీ వరకు బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రదర్శన వజ్రాల ఆభరణాలలో హస్తకళ, చక్కదనం ఆవిష్కృతమైందన్నారు. ఈ ప్రదర్శనలో విలాసవంతమైన వివాహ సెట్ల నుంచి ఆధునిక దైనందిన మెరుపుల వరకు కాలాతీత సంప్రదాయాన్ని ఆధునిక సౌందర్యంతో మిళితం చేసే డిజైన్లు ఉన్నాయని వారు తెలిపారు. ప్రతి డిజైన్ ఒక ప్రత్యేకమైన సృష్టి అని, ఈ ప్రదర్శనలో పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం జాయ్ అల్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జాయ్ అల్కాస్ మాట్లాడుతూ పండుగ సీజన్లో నిర్వహించే ఈ ప్రదర్శన అందం, వ్యక్తిత్వం, నైపుణ్యాన్ని ఉత్తమంగా ప్రతిబింబించే డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రదర్శన కాలంలో 1,00,000 అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేసే వినియోగదారులు ప్రతి కొనుగోలుతో ఉచిత బంగారు నాణెం అందిస్తామన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. డిజైన్ అయితే ఇప్పుడు రివీల్ చేసేద్దాం. మీరు కొంచెం సైడ్ వెళ్ళిపోండి. సైడ్ డైమండ్ ఎంత బాగుందో, అంటే మెయిన్ కి ఇది ఒకటి చాలు, బ్రైడల్ కి మొత్తం నిండిపోతుంది. సార్ నెక్స్ట్ మేడం కోసం నేను వెళ్ళిపోయినా వాళ్ళు సైడ్ ఉండండి. బ్యాక్ అంటే సార్ కెమెరా మ్యాన్స్ అంతా కొంచెం బ్యాక్. ఈరోజు బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ బ్రిలియన్స్ షో కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర మన కడపలో చాలామంది ఎక్స్క్లూజివ్ డైమండ్ కస్టమర్స్ ఉన్నారు. సో ఈ మనకి రెగ్యులర్గా ఉండే ఆర్నమెంట్స్ కన్నా 10 to 20 times ఎక్కువ ఆర్నమెంట్స్ అనేది ఈ 15 రోజులు మనం డిస్ప్లే సేల్ చేయడం జరుగుతుంది. ప్రతి డిజైన్ కూడా ఒక యూనిక్ డిజైన్ అండి. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అన్నీ ఒక దగ్గర చేర్చడం జరిగింది. ఇక్కడ ఎవ్రీ పీస్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట. ఇక్కడనే కాదు, మన రాయలసీమలో ఇది రెండోసారి. మన చిత్తూరులో చేసాము, గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు మన కడపలో కూడా ఈ 17 రోజులు అనేది చేస్తున్నాము. సో అందుకని మన కస్టమర్ల కోరిక మేరకు ఈ బ్రిలియన్స్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ ఈ డైమండ్ బ్రిలియన్స్ షో యొక్క ఆఫర్ కూడా ఉందండి. ఎవ్రీ 1 lakh పర్చేస్ చేస్తే మనకి ఏంటంటే డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే మన కడప ప్రజలకి డబుల్ బోనాంజా అనమాట. ఈ రోజు నుంచి సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ అని చెప్పేసి వేరే కొత్త మన రెగ్యులర్ ఆఫర్ కూడా మనం స్టార్ట్ జరిగింది. ఇదేంటంటే ఓల్డ్ గోల్డ్ అని మన కస్టమర్స్ దగ్గర ఎవరైతే ఓల్డ్ గోల్డ్ ఉందో ఆ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే పర్ గ్రామ్కి 250 రూపీస్ కూడా మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి వరల్డ్ వైడ్గా ఉన్న కలెక్షన్స్ అన్ని యూనిక్ డిజైన్స్
బ్రైడల్ కలెక్షన్స్ కానీ, చైల్డ్ కానీ, లేకపోతే యంగ్ జనరేషన్స్ కానీ అందరికీ ఉపయోగపడే డైమండ్ జ్యువెలరీ అనేది మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ సద్వినియోగాన్ని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా విన్నపం మేరకు వచ్చిన మీడియా పాత్రికేయులకు కూడా మా తరపు నుండి, మా సంస్థ తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలను అణిచివేసే ధోరణిని అధికార పార్టీ నేతలు సత్వరమే ఉపసంహరించుకొని అక్రమార్కులపై సత్వర చర్యలు చేపట్టాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా పోరాటాల పట్ల అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత పాలకులు అనుసరించిన విధానాన్ని ప్రస్తుత అధికార పార్టీ నేతలు అనుసరించడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తే అవినీతి అక్రమాలు ఇతరులు వెలికి తీరాదని స్పష్టమవుతుందన్నారు. ముఖ్యంగా అవినీతి పక్షాన నిలబడి వారిపై పోరాడుతున్న విద్యార్థి, ప్రజా సంఘాలపైన ఎస్సీ, బీసీ ఉద్యోగుల చేతనే కేసులు పెట్టించే సంస్కృతికి తెరతీయడం దారుణమన్నారు. విద్యాశాఖ కడప ఆర్జేడీ గత 16 సంవత్సరాలుగా ఇదే జోన్లో పనిచేస్తూ అనేక అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో సమగ్ర విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలపై అక్రమ కేసులు నమోదు చేయడం ఉపసంహరించుకోవాలని, అవినీతి అక్రమాలపై పాల్పడుతున్న ఆర్జేడీతో పాటు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ క్రమంలో ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు ఆంజనేయులు, సంగటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలో ఈ మధ్యకాలంలో ప్రజా పోరాటాలపైన ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ప్రజా పోరాటాల మీద ఉక్కుపాదం మోపారు. లోకేష్ పట్ల కానీ, చంద్రబాబు నాయుడు పట్ల కానీ, తెలుగుదేశం నాయకుల పట్ల కానీ కేసులు పెట్టారనేటువంటిది పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతికి సంబంధించిన అవినీతులను కూడా చాలా విషయాలను బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కేసులు పెడతా ఉంటారు. మరి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అవినీతి బయటికి వెలికి తీయకూడదా? తీస్తే మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే ఇంకేంటిది? మరి విద్యా వ్యవస్థలో లోకేష్ గారు చూసే విద్యా వ్యవస్థలో కడప జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలన్నీ ముక్తకంఠంతో ఆందోళన చేస్తే దాన్ని అణిసేయడం కోసం వ్యూహాత్మకంగా రాయలసీమకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారు ఉద్యోగస్తుల పక్షాన నిలబడి, అవినీతి పక్షాన నిలబడి మరి కేసుల వరకు పోతూ ఉన్నారంటే మరి ఏమనాలి దీన్ని? ఈరోజు విద్యార్థి సంఘాలైనటువంటి అంకన్న, తర్వాత నాగరాజు, ఓబులేసు, జయరాములు వీళ్ళందరిపైన ఎస్సీ ఉద్యోగస్తుల చేతనే లేదా బీసీ ఉద్యోగస్తుల చేతనే కేసులు పెట్టించే సంస్కృతి అంటే మీకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళు అదే చేశారు, మీరు అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని యువజన సంఘాలు దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తక్షణం ఈ అవినీతిలో ఉన్నటువంటి ఆర్జేడీ గారిని కానీ లేకపోతే ఆయనకు సహకరించినటువంటి వాళ్ళ మీద వాళ్ళను విధుల నుంచి తప్పించి సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగకపోతే ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా ఈ జిల్లాలో మారాలని చెప్పి, మార్చాలని చెప్పి, ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పి ఇప్పుడే అన్ని ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వెంటనే అంటే వాస్తవంగా ఆ ఆఫీసు ఏ పరిధిలోకి వస్తుంది ఏంటి అనేటువంటి చూసినప్పుడు చిన్న చౌకు ఎస్ఐ చేత ఈ కేసు కట్టించారు. పూర్వోపరాలు ఎంక్వైరీ జరగకుండా 2 రోజులు టైం తీసుకొని అవినీతి చేశారా లేదా, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళు చేశారా లేదా అని తీసుకొని కేసు కట్టించడానికి ఏం పోద్ది? మేము ఇప్పుడు ఇస్తాం. ఆర్జేడీ గారు దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి పాల్గొన్నారు. ఆర్సీఎం అనేటువంటి సంస్థ ద్వారా లక్షల కోట్ల రూపాయలు దీంట్లో వసూలు చేశారనేటువంటి కంప్లైంట్ మేము ఇస్తాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించగలిగినటువంటి
ఆలోచన ఎస్పీ గారు చేయగలుగుతారా? వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఈరోజు విద్యార్థి యువజన వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు కడప జిల్లాలో ప్రధానంగా ఆర్జేడీ గారిపైన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్జేడీ గత 16 సంవత్సరాల నుంచి ఇదే జోన్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒక డిఈఓ ఇక్కడి నుంచి అయ్యారు, ఆర్జేడీ ఇక్కడి నుంచి అయ్యారు. 16 సంవత్సరాల నుంచి ఇదే డివిజన్లో ఆర్జేడీగా పనిచేస్తూ ఉన్నారంటే ఆయన ఎంతవరకు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అయ్యా, ఆర్జేడీ గారు చేసిన అవకతవకలు, ఈ జిల్లాలో ఉన్న డిఈఓ గారు చేసిన అవకతవకల పైన గత దాదాపు సంవత్సరంన్నర పాటు మేము ఆర్సీఎం మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పాటయ్యి దానిపైన పోరాటం చేస్తూ ఉంటే ఆ ఆర్సీఎంలో వీళ్ళు లక్షల కోట్లు దండుకొని ఒక్కొక్క ఉద్యోగానికి ఇంతని చెప్పేసి వెలగట్టుకున్న పరిస్థితి మన ఆర్జేడీ గారిది. దానిపైన మేము విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఫైట్ చేస్తూ ఉంటే స్క్రబ్ టైఫస్ ప్రబలుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ దీని పట్ల అవగాహన కలిగి ఉండాలని వైసీపీ వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్య రాష్ట్రంలో విస్తరిస్తున్న తరుణంలో అవగాహన కల్పించాలని మీడియా ముందుకు వచ్చామన్నారు. షిగర్ మైట్ అనేటువంటి ఒక నల్లిని పోలినటువంటి ఒక రకమైన కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో సమస్య ప్రారంభమవుతుందని, ప్రాణాపాయం ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ వ్యాధి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ దెబ్బతీస్తుందన్నారు. ఊపిరితిత్తుల్లో న్యూమోనియాను క్రియేట్ చేయడం, గుండె ఇన్ఫెక్షన్ తదితర రోగాలను కలిగిస్తుందని తెలిపారు. అదేవిధంగా రక్తంలో రక్త కణాలు తగ్గించి రక్తం డిఐసి అనే ఒక ప్రమాదకరమైన జబ్బుకు కారకమవుతుందన్నారు. ఇదేమీ కొత్తగా వచ్చిన వ్యాధి కాదని ఎప్పటి నుంచో ఉందన్నారు. అటవీ ప్రాంతాల దగ్గరగా ఉంటే ఈ సమస్య ఎక్కువని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మా ప్రతిపక్షం తరపున ఒక నిర్మాణాత్మక సలహా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి అవుట్బ్రేక్గా పిలువబడేటువంటి ఈ స్క్రబ్ టైఫస్ అనే దాని గురించి మా పార్టీ తరపున ఒక సలహా ఇవ్వదలుచుకున్నాం. సో వివరాల్లోకి కూడా వెళ్తే ఈ స్క్రబ్ టైఫస్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియా సంబంధించినటువంటి ఇన్ఫెక్షను. ఇది షిగర్ మైట్ అనేటువంటి ఒక నల్లిని పోలినటువంటి ఒక రకమైన కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుందన్నమాట. ఇక్కడ కనిపించేది ఈ షిగర్ మైట్. సో ఇది వచ్చేసి ఎక్కువ గుబురు పొదల్లో నివాసంగా ఉంటుంది అనమాట. సో ఇది అంటే వర్షాలు పడిన తర్వాత ఏమవుతుందంటే చెట్ల పొదలు అనేటువంటి పెరుగుతాయి. ఆ చెట్ల పొదలు పెరగడం వల్ల ఆ పొదల్లో వీటి వ్యాప్తి కూడా ఎక్కువ అవుతుంటుంది. సో ఇవి ఏమవుతుందంటే మనం పిల్లలు కానీ లేదా చెట్లకు సంబంధించి ఆ పొదల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి మన శరీరం మీద పాకి ఎక్కడైతే క్రీజెస్ అంటారు కదా, ఈ పాగాల్లో సంకల్లో కానీ ఇక్కడ మెడల భాగంలో కానీ గ్రాయిన్స్ అంటే ఇక్కడ తొడల భాగం మధ్యలో అలాంటి ప్రదేశాల్లో దాగి ఉండి అవి కుడతాయి అన్నమాట. అవి కుట్టిన తర్వాత ఒక రకమైన పుండు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపించే విధంగా దీన్ని ఎష్కార్ అంటారనమాట. ఈ రకమైన ఒక పుండు లాంటి క్రియేట్ చేస్తుంది ఆ షిగర్ మైట్ పుట్టిన ప్రాంతంలో. సో అది పుట్టిన తర్వాత ఇంకా అదంతా బ్లడ్లోకి స్ప్రెడ్ అయిపోయి దాని జబ్బు వ్యాప్తిని పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ఈ జబ్బు లక్షణాలు కూడా చూసుకుంటే పుట్టిన తర్వాత చలితో కూడిన జ్వరం రావడము, విపరీతమైన తలనొప్పి, బాడీ పెయిన్, ఒళ్ళు నొప్పులతో మొదలవుతుంది. ఇది గుర్తించిన తర్వాత ఈ జ్వరం వచ్చిన వెంటనే ప్రజలు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉందని వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దాని కాంప్లికేషన్స్ నుంచి మనం తప్పించుకోవడానికి వీలవుతుందన్నమాట. ఏంటి ఆ కాంప్లికేషన్స్? ఈ జబ్బు వల్ల ఏమంత ప్రమాదకరమా అని అంటే అవును, ప్రాణాపాయం ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బే అనమాట. ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ దెబ్బతీస్తుంది అనమాట. మొదలు పెడితే ఊపిరితిత్తుల్లో నిమోనియాను క్రియేట్ చేయడము, లివర్ని వాపు కలగజేసి హెపటైటిస్ని కలగజేయడము, గుండెని ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి మయోకార్డైటిస్ అనే ప్రమాదకరమైనటువంటి జబ్బుని క్రియేట్ చేయడము. సో ఈ స్టేజ్ దాటిపోతే ఏమవుతుందంటే ఇంకా అవయవాలు దెబ్బతిన్నప్పుడు ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఐసీయూ లాంటి అవసరాలు కూడా ఉంటాయన్నమాట. ఈ జబ్బుకు ఇప్పుడు ప్రజలు తగిన విధంగా వాటిని ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉన్నాం. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఏ విధంగా అయితే గుబురుగా ఉండే చెట్లు ఉన్నాయో
అదేవిధంగా ఎలుకలు తిరిగే విధంగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని గుర్తించి వెంటనే వాటిని శుభ్రపరచుకోవడము, అలాంటి పుండ్లు కానీ ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడము లాంటి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా వాళ్ళు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి చేస్తున్నారనేటువంటిది ఇంతవరకు ఎక్కడ పత్రికా ముఖంగా కానీ లేకపోతే మీడియా ముఖంగా కానీ ఎక్కడ వివరించడం జరగలేదు. దీనికి సంబంధించి జిల్లా వైద్య అధికారి కానీ వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి వెంటనే ముందుగా ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళకు అవగాహన క్రియేట్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అందరికీ కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మా సలహాలు స్వీకరించి ప్రభుత్వం మేమేమి రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే మా పార్టీ అభిమతం, ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యం. కాబట్టి మా సలహాలు కూడా స్వీకరించి తగిన విధంగా రియాక్ట్ అయ్యి ప్రజలకు ఆరోగ్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి కూడా మేము మా వంతు సహకారం చేస్తాం. ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం, పదవులు వైసీపీలోనే దక్కుతాయని పలువురు వైసీపీ ప్రతినిధులు తెలిపారు. కడప నగర మేయర్గా పాకా సురేష్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పలువురు నూతన మేయర్ను కలిసి గజమాలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాకా సురేష్ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తమకు సంతోషాన్నిస్తోందన్నారు. తొలి నుంచి వైసీపీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుందని, ప్రస్తుత సీనియర్ కార్పొరేటర్ బీసీ నేతగా ఉన్న పాకా సురేష్ మేయర్ పదవిని అధిష్ఠించడం హర్షదాయకమన్నారు. ఆయన హయాంలో కడప నగరం అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, సీకేదిన్న మండల పార్టీ నేతలు పాల్గొన్నారు. పాకా సురేష్ గారికి సన్మానం చేసి చాలా సంతోషంగా, ఆనందంగా ఈ మీడియా మిత్రులతో మాట్లాడడం నాకు చాలా సంతోషం ఉంది. కాబట్టి సీకేదిన్న మండల కన్వీనర్ మైనార్టీ నేను ఇదే ఆనందంతో నేను మీకు మీడియా మిత్రులతో మాట్లాడుతాను. అందరికీ నమస్కారము. ఈరోజు మాకు చాలా సంతోషం కావడం ఏమనగా అంటే సురేష్ మీద మాకు చాలా ఆనందంగా కలుగుతుంది. కానీ వైసీపీలో సాధించాలంటే వైసీపీకే ఇది బీసీకి, ఎస్టీకి, మైనార్టీకి ప్రతి ఒక్కరికి పదవులు దక్కాలని, దీనికి ఇదే స్టార్ట్ అయింది అని, ఈ నుంచి స్టార్ట్ అవుతుంది అని మీకు అందరికీ నమస్కారం చేసుకుంటూ ఇంకా వైసీపీ జెండా ఎగురుతుంది అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈరోజు నుంచి ఈరోజు మాకు కార్పొరేషన్ పరిధిలో ఈరోజు పాకా సురేష్ గారికి సన్మానం చేసేదానికి రావడం ఏమనంటే చాలా సంతోషంగా మేజర్ అయినాడని మేము చాలా సంతోషపడుతూ ఈ పార్టీలో ఎప్పటికీ బీసీకి, ఎస్సీకి, మైనార్టీకి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఈరోజు కూడా కనిపిస్తుంది అని మేము చాలా సంతోషంగా వచ్చి కార్పొరేషన్లో సన్మానం చేసినాము. సురేష్ బాబు గారికి వచ్చిన మాజీ పాకా సురేష్ గారికి నాకు చాలా కావాల్సిన మిత్రుడు కాబట్టి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాయి బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం తమవంతుగా తోడ్పాటు అందించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని తమ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 35 సంవత్సరాల క్రితం ప్రారంభమైన తమ సంఘం గ్రామీణ, మండల, పట్టణ స్థాయిలో నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతుందన్నారు. తమ సంఘంలో క్షౌరవృత్తి విభాగం, కళాకారుల విభాగం, ఉద్యోగ విభాగం, ధన్వంతరి విభాగాలుగా ప్రత్యేక కమిటీలో నియమించి ప్రతి ఏడాది క్యాలెండర్ ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా కృషి జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లతో ప్రోత్సాహం, వివాహ పరిచయ వేదికల ఏర్పాటు, ప్రభుత్వం ద్వారా రావాల్సిన సదుపాయాల కోసం ప్రయత్నాలు సాగించడం తదితర అంశాలకు అనుగుణంగా నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీ విజయవాడలో వివిధ అంశాలపై రాష్ట్ర స్థాయి సంఘం సమావేశం ఉందని, ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తూరు గురుస్వామి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ కులంలో అవేర్నెస్ తీసుకొచ్చి అందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంఘం పెట్టడం జరిగింది. ఈ సంఘం ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే జిల్లాలో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించి దాని వలన అన్ని జిల్లాలో ఉండేటువంటి అన్ని మండలు, గ్రామ స్థాయిలతో పంపిణీ చేసి అందరి ఫోన్ నెంబర్లు, ఆఫీస్ పేర్ల నెంబరు దాంట్లో పెట్టి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ అసోసియేషన్ కలిస్తే దానికి కావాల్సినటువంటి పరిష్కారాలు ఇచ్చి ఆ పరిష్కారాలు
నివృత్తి చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి 10th క్లాసు, ఇంటర్మీడియట్, పాలిటెక్నికల్ కాలేజీలో 1st క్లాసు, 2nd క్లాసు, 3rd క్లాసు వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం కూడా జరుగుతున్నది మన సొసైటీ ఆధ్వర్యంలో. అలాగే ఎన్నో లోన్లు ఇవ్వటం కూడా జరిగింది. మా వచ్చినటువంటి మెంబర్షిప్ సహకారంతో 156 మందికి ఇచ్చి అవి మెల్లిగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేదానికి కూడా ఈ సంఘం దోహదం చేస్తుంది. అదేవిధంగా ఈ మా నాయ బ్రాహ్మణ కులంలో చాలామంది పేదవారు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అన్నీ ఉన్నా కూడా వాళ్ళ యొక్క వివాహ బంధాలు, వివాహం జరుపుకునేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఉద్దేశంలో దీన్ని కమిటీ, మా జిల్లా కమిటీలన్నీ ఆలోచించి రేపు విజయవాడ, రాజధాని విజయవాడలో 13వ తేదీన ఈ నాయ బ్రాహ్మణ యొక్క వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన మీ ద్వారా కోరేది మా నాయ బ్రాహ్మణ కడప జిల్లా నాయ బ్రాహ్మణ సోదరులు తెలియజేయడం అనగా ఈ యొక్క కార్యక్రమానికి విరివిగా హాజరయ్యి దాన్ని విజయవంతం చేసి వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారం సేకరించుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి అట్లనే మిగతా వాళ్ళకు కూడా ఈ విన్నపాన్ని సమాజంలోకి పంపించి సమాజంలో ఉన్నటువంటి చాలామంది అవగాహన పనులు అవేర్నెస్ ఉన్న వాళ్ళంతా వచ్చి కూడా సహకరించి ముందుకు తీసుకుపోతే ఇది చాలా వెళ్ళిపోతుంది. అలాగే మేము కూడా ఇక్కడ 36 పిల్లలు బీసీలు ఉన్నారు. 36 పిల్లలను ఏకం చేసి బీసీ సంక్షేమ సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఈ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తర్వాత జైల్లో పనిచేసే ఆదినారాయణ గారు ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ దీంట్లో ఒక ట్రెజరర్గా రాబోతాడు. ఆయన ఇంతవరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పుడు ఇక్కడ కూర్చుంటాం, ఏమైనా ప్రాబ్లం ఉందా రండి, మీకు ఏదో ఉంటే మేము చేయగలిగి చేస్తామని చెప్తున్నాం అందరికీ. దాదాపు ఈ మధ్య కూడా ఒక 30-40 సంవత్సరాలకు ఉన్న ఇష్యూలన్నీ పరిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఏదైనా కానీ మన సంఖ్యలు బాగుంటే అన్ని సెటిల్ అవుతాయి, ఏది ఆగం అనేది మా నిర్ధారణ. దాంతో మేము ఒక సంపూర్ణమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. దీన్ని మా మిత్రులందరూ కూడా అన్ని రకాల కేటగిరీలు ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని గుర్తు చేసుకొని అర్థం చేసుకొని ఈ సేవలను వాళ్ళు పొందాలని మేము మనసారా మీ ద్వారా మేము ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన ఎదుగుదలను చూడలేక వ్యక్తిగత ద్వేషంతోనే బ్యానర్లు వేశారు. మీడియాకు కడప మేయర్ పాక సురేష్ వివరాల వెల్లడి. స్క్రబ్ టైఫస్ ప్రబలుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ దీని పట్ల అవగాహన కలిగి ఉండాలి. ప్రజలకు సూచనలు చేసిన వైసీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి. అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నాలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.